దువ్వాడ శ్రీనివాస్ ఫోన్ చేశాడండి ఒక అధికారికి. ఎందుకు చేశాడు ఫోన్ అంటే, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, అడల్టరీ ఫ్రెండ్. అడల్టరీ అంటే తెలుగులో వ్యభిచారం అండి. వాళ్ళ వ్యభిచార కార్యకలాపాల్లో ఉండే వాళ్ళ సహచరి తన ఫ్రెండ్ మాధురికి ఒక పెట్రోల్ బంక్ ఉందట. ఆ పెట్రోల్ బంకులో అక్క చాలా అవకతవకలు చేసిందట. అవకతవకలు లీటర్ అని చెప్పి 1/2 లీటర్ కొట్టడం, ఆ 10 లీటర్లు అన్న దగ్గర ఏమో ఎక్కువ డబ్బులు ఛార్జ్ చేయడం, ఇలాంటి అవకతవకలు పెట్రోల్లో కిరసనాలు కలిపెట్టి ఇలాంటివి ఉంటాయి కదండి. అలాంటి అవకతవకలు చేస్తే మొత్తం ఆ పెట్రోల్ బంక్ని సీజ్ చేసి పాడదబ్బారు అధికారులు. సీజ్ చేసేస్తే మనోడు ఫోన్ చేశాడు అతనికి, అధికారులకి. ఏది ఆ పెట్రోల్ బంక్ యాజమాన్యం ఉంటారు కదా, హెచ్పిసిఎల్ అయితే వాళ్ళు, ఇంకొకరు ఇండియన్ ఆయిల్ అయితే ఇండియన్ ఆయిల్, ఆ అధికారులకు ఫోన్ చేసి మనోడు ధమ్కీ ఇస్తున్నాడు. ఎలా ధమ్కీ ఇచ్చాడో, ఈడు ఎలా పప్పులో కాలు వేసాడో, అవతలోడు ఎలా చెప్పించి కొట్టాడో ఒకసారి చూడాలండి మనం. ఓకే, ఎవరండి మీరు? నేను ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. ఓకే, చెప్పండి. ఇప్పుడు మనం బంక్ ఒకటి మాట్లాడాం తలగాం దగ్గర, ఇప్పుడు మా మాధురి వాళ్ళది. అది ప్రాసెస్ మీ పై ఆఫీసర్స్ తో కూడా మాట్లాడాను. మీకు అబ్జెక్టారంట. అది ఫర్దర్ ఒక లెటర్ కూడా పెట్టారు. ఎంతవరకు వచ్చింది? మాకు ఆ బంక్ అర్జెంట్ గా కావాలి, అర్జెంటుగా బంక్ కావాలి. మీ పై అధికారులతో నేను మాట్లాడేశాను, నేను ఎమ్మెల్సీని మాట్లాడుతున్నాను, మా మాధురికి సంబంధించిన బంకుని అర్జెంటుగా నువ్వు ఓపెన్ చేసేయాలి అన్నాడు. వెంటనే ఎవరన్నా అయితే సార్ ఎమ్మెల్సీ గారు సూపర్ సార్, మీరు మీ అడల్టరీ ఫ్రెండ్ గారిది అప్పుడు అర్జెంటుగా ఓపెన్ చేసేయాలి సార్, వెంటనే వచ్చి ఓపెన్ చేస్తాం సార్ అంటారు. కానీ ఈ ఎవడో సాయి కుమార్ లాంటి ఎంప్లాయీనా ఏమన్నాడో సార్ వినండి. ఇట్ హ్యాస్ టు బి రీఓపెన్డ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇట్ కెనాట్ బి డన్ అండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అవదండి దువ్వాడ గారు, మీరు ఎంత దువ్వినా సరే వెంటనే అది అవ్వడం అయితే కష్టం అండి, జరగదండి అన్నాడండి. ఇది ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే జరిగి ఉంటుంది, ఇది వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడే జరిగి ఉంటుంది ఇది. చిచి అమ్మ, ఇలా నాలాంటి వాడికి కానీ ఇలాంటిది ఎదురైతే చిచి నేను అలాంటి దైత్యమైన పని చేయను. నీళ్ళు లేని బావిలో దూకి చచ్చిపోతానండి ఆ రోజే, లేదా ఓ చెంచాడు నీళ్ళలో దూకి చచ్చిపోతాను. ఒక అధికారి చెప్పలే కానీ అలాంటిది ఏమో అవదంటే ఈ అమ్మ సిగ్గునోడు ఎవడన్నా అక్కడే చచ్చిపోతాడండి. అయితే మా దువ్వాడగాడికి అదృష్టం కొద్దీ సిగ్గు లేదు కాబట్టి, సిగ్గుమాలని బతుకు కాబట్టి అలా నిలబడి ఇప్పటికి ఇంకా బతుకున్నాడు. మీ పై ఆఫీసర్స్ అయిపోతుంది మీతో అంటే ఏంటి ఇవ్వాలనుకుంటున్నారో లేదా ఏంటి చెప్పండి నాకు. అది మూసేసామండి. అక్క మామూలు అవకతవకలు చేయలేదు పెట్రోల్ బంకులని, కాబట్టి దాన్ని టెర్మినేట్ చేస్తాం. ఇక అది అయిపోయిన కథ, మూసేసిన పుస్తకం అది. ఇంకేమైనా ఉంటే చెప్పండి, వేరే విశేషాలు అంటున్నాడు అతను. ఆల్రెడీ నేను వచ్చి విశాఖపట్నం వచ్చి మాకు వినండి సార్, మాకు పర్ డే 10 to 20,000 లీటర్స్ నాకు కావాలి పోర్ట్ కోసం. అంటే అక్కడ వెంటనే అతనికి ప్రలోభం, నాకు రోజుకు 10,000 నుంచి 20,000 లీటర్లుగా, వీడికి ఎందుకేంటి పని, నెత్తి మీద వేసి అంటే కొంటాడు ఏంటి, 10,000 నుంచి 20,000 లీటర్లు ఆయిల్ కొంటాడా. ఆయిల్ కొంటే అతనికి ఏమనిపించింది, కొనుక్కుంటే వేరే బంకులో కొనుక్కో, బొక్కలది టెర్మినేట్ అయిపోయిన ఈ బంక్ ఎందుకు ఓపెన్ చేయాలి, ఓపెన్ చేయడానికి కుదరదు అన్నాడు అతను. నాకు పోర్టు కోసం 10,000 నుంచి 20,000 లీటర్లు కొనేస్తాను, నేను అర్జెంటుగా మా మాధురికి బంక్ ఇచ్చేయి. మరి ఇంకా ఇలా ఉన్నారేటరా, నాకు అర్థం కాదు. ఇలాంటి మాటలు ఎవడరా ఇంకా నమ్మేది. ఏమో ఎదవలందరూ ఒక చోటు చేరారు రా బాబా. కాబట్టి ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పంప్ రిలేటెడ్ ఎవరైనా కూడా ఫ్రాంచైజీ అనే వాళ్ళే మాట్లాడాలి. ఓకే, మీరు ఫోన్ చేసి మేము మాట్లాడితే అద్దరు కూటేసాడండి ఆ డైలాగ్. ఏమన్నాడంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పంపుకు సంబంధించిన వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళు మాట్లాడాలి, కానీ అడ్డమైన వాళ్ళు మాట్లాడకూడదురా దువ్వాడ సీను అన్నాడండి. ఎవడన్నా అయితే అప్పుడన్నా చచ్చిపోతాడండి సిగ్గుతోటి. చేయమ్మ నిజమే కదా, నీకేట్రా సంబంధం, నువ్వెందుకు చేసావు ఫోను, నీదా బంక్ అని అన్నట్టే కదండి ఆ మాట. అయితే అతను అధికారి కాబట్టి పంపు రిలేటెడ్ ఆథరైజ్డ్ పర్సన్ మాట్లాడాలని కొంచెం అఫీషియల్గా మాట్లాడాడు. అదే నా భాషలో చెప్పాలంటే, ఒరే నీకు సంబంధం నువ్వు ఫోన్ చేసావు దువ్వాడ, దానికి సంబంధించిన వాళ్ళు చెప్పని ప్రతిదానికి ఎగేసుకొచ్చేస్తావు అంటారు. ఓకే, మీరు ఫోన్ చేసి మేము మాట్లాడితే అది యువర్ నాట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అసలు నీకు సంబంధం లేదు కదరా బంక్కి, నువ్వు ఎందుకు ఫోన్ చేస్తున్నారా అని అడిగాడు. నీకు సంబంధం లేదు, నువ్వెవడు అసలు ఈ బంక్ గురించి మాట్లాడడానికి అని అడిగాడండి. ఆ మాట జగన్ రెడ్డి అడగలేపాడు, టీవీలో అడగలేకపోయింది, ఎన్టీవీ అడగలేకపోయింది. ఒరే నువ్వు మాధురితో నువ్వు ఉంటున్నావు, అసలు మాధురికి నీకు సంబంధం ఏంట్రా, అది సక్రమైన సంబంధం కాదురా బాబు, నీ భార్య పిల్లలేరా, నీ కుటుంబం ఆథరైజ్డ్ సంబంధం, ఇది అనాథరైజ్డ్ అడల్టరీ రా ఇది అని జగన్ రెడ్డి చెప్పలేకపోయాడు. టీవీలోనే ఎన్టీవీ చెప్పలేకపోయాడికి. ఒక అధికారి చెప్పాడండి, రే నీకు మాధురికి సంబంధం చెయ్యి అయితే చెయ్యి అని అంటే ఇంకా ఆడికి ఇరిటేట్ అయిపోయాడండి దువ్వాడ సీను.
మామూలుగా ఇరిటేట్ అవ్వలేదు. ఐఎమ్ ద ఆథరైజ్డ్ పర్సన్ ఫర్ దట్. You're not an authorized person. ఆర్ యు ఆర్గ్యూయింగ్ విత్ మీ? నేనే ఆథరైజ్డ్ పర్సన్ అన్నాడు. నువ్వు ఆథరైజ్డ్ పర్సన్ కాదే, అసలు నీకు సంబంధం లేదే ఇందులో, నువ్వెవడు అసలు నువ్వు చేస్తున్నావు. అయ్యి బాబోయ్, మామూలుగా గాలి తీయలేదండి నిజంగా. మరి ఇది ఎలా వచ్చిందో బయటకు తెలియదు కానీ మొత్తం గాలి పిండేసాడండి. దువ్వాడ సీనిగాడిలో ఉన్న కొవ్వు కొట్టారం మొత్తం సొటారం అంతా కూడా ఇలా మొత్తం పిసికి పిండేశాడు. చిచ్చి చిచ్చి చిచ్చి. I'm not Are you arguing arguing with with me? I'm not arguing with Then you. how నీకు సంబంధం లేదురా అంటే అయితే నువ్వు నాతో ఆర్గ్యూ చేస్తావా అంటే సేమ్ మా జోకర్ గళ్ళగే. ఒరే నువ్వు ఎదా పని చేసావురా, అగ్రిగోల్డ్ భూములు నువ్వు దొంగతనంగా కొట్టేసి అమ్మేసుకున్నారట అంటే నువ్వు బీసీలు అంటున్నావా, నువ్వు గౌడ కులస్తులు అంటున్నావా అంటాడు ఆడు. ఇదే టాపిక్ డైవర్ట్ చేయడానికి. ఇక్కడ ఈడేమో రే నీకు మాధురికి సంబంధం పెట్టరా, మాధురి పెట్రోల్ బంక్ కోసం నువ్వెందుకు ఫోన్ చేసావురా అని అధికారి అడిగితే నువ్వు నాతో ఆర్గ్యూ చేస్తున్నావా, మరి ఆర్గ్యూ చేయరా. ఆర్గ్యూ చేయకుండా రోడ్ అంటే వెళ్ళే ప్రతి ఒక్కడు వచ్చేసి బంకులు ఇచ్చేమంటే ఇచ్చేస్తారా. then how you are saying with an You're not MLC? an authorized person. I am an authorized, so you should not speak like that. నువ్వు అలా అడగకూడదు. యూ షుడ్ నాట్ స్పీక్ లైక్ దట్ అట. నువ్వు ఆథరైజ్డ్ పర్సన్ నువ్వు ఎలాగేమని అడగకూడదు నన్ను. నేను అనాథరైజ్డ్గా ఆథరైజ్డ్ పర్సన్ని, నేను అనాథరైజ్డ్గా అడల్టరీ పర్సన్ని. ఎస్ నాకు ఉంది రైట్ అంటాడు. నీ అమ్మ సిగ్గు ఎగ్గలేదురా బాబు. ఛీ, ఇంత సిగ్గు లేచాడు రా బాబు. You should not tell why I like that. shouldn't speak like that? You I tell am me, asking please. me, your DM and No. they didn't No, speak no. like that. డిఎంతో వాళ్ళతో మాట్లాడిన అంటాడండి. అదే డిఎం లేదు ఇక ఒక్కలేదు బొక్కల కబుర్లు చెప్పకు నువ్వు. నీకు సంబంధం లేదురా బంక్ గురించి. సంబంధం లేని వాళ్ళు ఎవరన్నా మాట్లాడమని మీ పెద్దోళ్ళు తీసుకుని వెళ్ళి అన్నాడు. దువ్వాడికి ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. రే పోయి పెద్దోళ్ళు తీసురా, ఆ బంకు కావాల్సిన వాళ్ళు తీసురా అన్నాడు. అంటే పాపం ఏం చేయాలి. 1 minute. You're not authorized person. If not authorized person as an MLC, why should I speak with you? What is the Don't necessity to speak with you? నువ్వు ఎమ్మెల్సీ అయితే ఎవరు ఏ బంక్ గురించి మాట్లాడితే ఆ బంక్ గురించి మాట్లాడతావా, ఏ ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళు మాట్లాడతావా, ఏ ఆడవాళ్ళు పడితే ఆడవాళ్ళు ఇంట్లో తీసుకుపోతావా అని అడుగుతున్నాడు ఆయన. నేను ఎమ్మెల్సీని అంటున్నాడు. ఎమ్మెల్సీ అయితే Speak with me. Why should I speak with you? What Don't is the speak with necessity me. to speak with you? Don't speak with me. Huh? I am not a You're roadside not person. authorized Huh? person. Why should I'm I speak liable. with you? Don't What is the speak with necessity me. to speak with you? Don't speak with me, I am please. asking you, your manager, You don't your speak DM with me. told me, Hello, your sir. DM told Hello, me sir. to speak with you. Don't Your scream. DM Don't scream and told shout to me, okay? listen, ask your DM. Don't shout. Ask your DM. Don't shout. గల్యకు షూ గల్యకు దువ్వడ షూ సైలెంట్ కూడా అన్నాడు. ఓ టీచర్ పిల్లల్ని అంటాడు చూడండి, ఈడేమో ఆర్గ్యూ చేస్తున్నాడు. డిఎంతో మాట్లాడాను వాళ్ళతో మాట్లాడినట్టే ఏయ్ దువ్వడ సైలెంట్ ఉండు, రెచ్చిపోకో, బీపీ పెంచుకోకు అంటున్నాడు సింపుల్గానే. ఆ స్థాయిలో అడవాడు చేసాడండి. అంటే ఇంకో మాట ఆడు చెప్తూ ఇందాక ఎమ్మెల్సీ అన్నాడు. ఎమ్మెల్సీ అంటే అండి ఆ శాసన మండలిని పెద్దల సభ అంటారు. గతంలో వేరువేరు డిపార్ట్మెంట్స్ నుంచి అంటే వేరువేరు వర్గాల నుంచి ఎవరైతే పెద్దలు ఉన్నారో, ఎవరైతే ఉన్నతంగా ప్రవర్తించిన వాళ్ళు, ఉన్నతంగా చదువుకున్న వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళని నామినేట్ చేసేవారండి ఎమ్మెల్సీ పదవులకి. కానీ జగన్ రెడ్డి హయాంలో ఎమ్మెల్సీలు ఈడొకడో, అనంతబాబు ఒకడో, ఇలాంటి వాళ్ళండి వీళ్ళు ఎమ్మెల్సీలు. అంటే జగన్ రెడ్డికి వీళ్ళే పెద్దలు. నేను ఎప్పుడో చెప్పాను ఒకసారి, నేను జైలుకి వెళ్ళినప్పుడు అక్కడ చూశానండి. ఇప్పుడు జనరల్గా స్కూల్లో లేకపోతే ఎక్కడన్నా ఒక లీడర్ ఉన్నాడంటే ఆడి దగ్గర ఏదైనా స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయి. అందరికన్నా మంచోడు, అందరికన్నా పెద్దోడు, ఇలాంటివి ఏమైనా ఉంటాయి. కానీ జైల్లో ఒక లీడర్గా ఉండాలంటే ఖచ్చితంగా అందరికన్నా పెద్ద దొంగ అయి ఉండాలి, పెద్ద నేరం చేసి వచ్చినాడు అయి ఉండాలి. ఎందుకంటే ఆడే ఎక్కువ రోజులు జైల్లో ఉంటాడు కాబట్టి ఆడనే లీడర్ చేస్తారు అక్కడ. మిగతా వాళ్ళందరూ చిన్న చిన్న కేసులు వెళ్ళిన వాళ్ళందరూ ఆడు ఏం చెప్తే తినాలి. సేమ్ అదే పాలసీ అండి జగన్ రెడ్డిది. జగన్ రెడ్డికి ఎవడన్నా సరే ఒక నాయకుడు అవ్వాలంటే ఆడు నేరస్తుడు అయి ఉండాలి. ఆడు ఎంత పెద్ద నేరస్తుడు అయితే అంత పెద్ద పదవి ఇస్తాడు. అన్ని జైలు రూల్సే జగన్ రెడ్డి గారి. మన కర్మ. ఆయన కూడా ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాలించాడని రేపు పొద్దున మన పిల్లలు చదువుకుంటున్నప్పుడు ఓటేసిన కాలంలో మనం ఉన్నాం చూడండి, మనల్ని ఎంత అసహించుకుంటారో వాళ్ళు భవిష్యత్తులో అనిపిస్తూ ఉంటుంది నాకు. ఏంటి జగన్ రెడ్డిని గెలిపించారా, బుద్ధి ఉందా లేదా తాత నీ, కానీ రేపు నా మనోడు వచ్చినట్టు దొబ్బులు ఎడతాడేమో అని ఎప్పుడు బాధపడుతూ ఉంటానండి నేను. అలాంటి వాడు జగన్ రెడ్డి.